వెల్కమ్ టు I2 టీవీ నేను సురేష్ ఇక డీటెయిల్ చూద్దాం. బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం హన్మకొండ జిల్లా పర్యటనలో భాగంగా మడికొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ ఆటో నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రవీణ్ కుమార్ కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు బీఎస్పీ కార్యకర్తలు. ఇక దేశంలో కరోనా డెల్టా వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్నాయి. అందుకే ఈ రెండింటిని కలిపి డెల్మిక్రాన్ అని పేరు పెట్టారు. డెల్టా వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ కలపడం ద్వారా ఈ నామకరణం చేశారు. ఎందుకంటే ప్రస్తుతం ఈ రెండు వైరస్లు భారతదేశంలో సహా అన్ని దేశాల్లోనూ వెలుగు చూస్తున్నాయి. ఈ రోజు కేరళలో 4, ఢిల్లీలో 2 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో ఒమిక్రాన్ సోకిన వారి సంఖ్య 166కు చేరుకుంది. మొన్న ఆదివారం ఒక్కరోజే 14 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత రాజధాని ఢిల్లీ 2వ స్థానంలో, తెలంగాణ 3వ స్థానంలో, కర్ణాటక 4వ స్థానంలో, కేరళ 5వ స్థానంలో ఉన్నాయి. అయితే శుభవార్త ఏంటంటే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో పోరాడడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సన్నాహాలు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య రాజ్యసభలో పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల వల్ల భారతదేశంలో ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. దేశంలో ఈ కొత్త వేరియంట్ ఫిబ్రవరిలో అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ భయాందోళనకు కారణం ఏంటంటే కేవలం 27 రోజుల్లో అమెరికా, బ్రిటన్ దేశాల్లో విపరీతమైన కేసులు నమోదయ్యాయి. అమెరికాలోని 92 నగరాల్లో ఐసీయూలు దాదాపు నిండిపోయాయి. తక్కువ లక్షణాలున్న రోగులను ఇంటికి పంపుతున్నారు. బ్రిటన్లో ఒక్కరోజే 10,000కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 12 మంది రోగులు మరణించారు. ఇక్కడ క్రిస్మస్ ముందు లాక్డౌన్ విధించే అవకాశం ఉంది. ప్రపంచంలోని 80 కంటే ఎక్కువ దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 62,000 మందికి పైగా ప్రజలు ఒమిక్రాన్ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో ఓ నవవధువు సినిమా ఫక్కీలో దోపిడీకి పాల్పడింది. ఏకంగా పెళ్లి చేసుకుని మెట్టినింటిలో అడుగుపెట్టి మరీ ఇంటి బీరువాలోని నగదును దోచుకెళ్లింది. యాచారం మండలానికి చెందిన ఓ వ్యక్తి తనకు ఎన్ని సంబంధాలు వచ్చినా తిరస్కరిస్తూ పోయాడు. కొన్నేళ్లకు ఆయనకు పెళ్లి సంబంధాలు రావడం ఆగిపోయాయి. దీంతో ఆయనే తిరిగి సంబంధాల వేటలో పడ్డాడు. అప్పటికే ఆయన 40 ఏళ్ల వయసుకు చేరాడు. దీంతో ఇటీవలే ఆయన ఓ మిత్రుడి సహకారంతో ప్రత్యేకంగా ఓ బ్రోకర్ను కలిశాడు. 1,00,000 రూపాయలు ఇస్తే సంబంధం కుదురుస్తారని బ్రోకర్ డిమాండ్ చేశాడు. అందుకు ఆయన అంగీకరించాడు. ఆ మొత్తాన్ని మధ్యవర్తికి చెల్లించాడు. ఒక అమ్మాయి ఉందని ఆ బ్రోకర్ సదరు వ్యక్తికి చెప్పాడు. ఆ అమ్మాయికి ఎవరూ లేరని, తనతో పాటు విజయవాడకు వస్తే ఆ సంబంధం ఖరారు చేసుకోవచ్చని అన్నాడు. ఇందుకు ఆ అవతల వ్యక్తి కూడా అంగీకరించాడు. ఓ మిత్రుడిని తీసుకుని మధ్యవర్తితో బయలుదేరి వెళ్ళాడు. విజయవాడకు వెళ్లి ఆ అమ్మాయిని చూశారు. 4 రోజుల క్రితం ఓ లాడ్జిలో వివాహం చేసుకున్నారు. అతను భార్యతో కలిసి యాదగిరిగుట్టకు వచ్చి వ్రతం కూడా చేశారు. హైదరాబాద్లో షాపింగ్ చేశారు. 3 తులాల బంగారం, 40,000 రూపాయల దుస్తులు కొనుగోలు చేశారు. చివరకు శుక్రవారం రాత్రి తన స్వగ్రామం చేరారు. ఇంటికి వచ్చిన వెంటనే పెళ్లి కూతురు ఏదో పనిలో బిజీగా ఉన్నట్టు వ్యవహరించారు. బీరువాలో దుస్తులు సర్దుతున్నట్టు నటించింది. అదే సమయంలో బీరువాలోని 2 లక్షలను తన బ్యాగులోకి మార్చుకుంది. ఆ తర్వాత కొత్త నాటకానికి తెరతీశారు. తనతో పాటు వచ్చిన యువతి సోదరుడిని కలవాల్సి ఉందని పెళ్లి కూతురు ఆ వ్యక్తికి చెప్పింది. అద్దెకారు మాట్లాడుకున్నారు. ఇంతలోనే తనకు తలనొప్పి వచ్చిందని మాత్రలు తేవాల్సిందిగా కోరింది. అతను ఇంటి బయట అడుగు పెట్టగానే వారు నగదుతో ఉడాయించారు. ఈ ఇద్దరు నిందితులు కారులోనే దూర ప్రయాణానికి సిద్ధమయ్యారు. డ్రెస్సులు మార్చుకున్నారు. ఈ హడావిడితో కారు డ్రైవర్ కంగారు పడ్డాడు. కారులో దుస్తులు మార్చుకోవడాన్ని ఆయన ప్రశ్నించగా అతన్నే బెదిరించారు. ఎల్బీ నగర్ వద్ద కారు దిగారు. అక్కడి నుంచి విజయవాడకు పరారయ్యారు. కాగా బాధితుడు తాను మోసపోయినట్టుగా గుర్తించగానే స్థానిక పెద్దలకు విషయం చెప్పాడు. మధ్యవర్తిని ఈ విషయమై నిలదీగా తనకేమీ తెలియదని, ఆమె ఇంత పని చేస్తుందని ఊహించలేదని అన్నాడు. కాగా ఇదంతా ఓ పక్కా ప్రణాళికతో ముఠాగా ఏర్పడి చేసిన పనే అని వారు భావిస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో 16 మందికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 8,49,000 రూపాయల చెక్కులను ప్రభుత్వ వైప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సహాయ నిధి నుంచి నియోజకవర్గంలో ఇప్పటివరకు 1073 మందికి 6,71,03,300 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి
రోడ్డు ప్రమాదాలకు గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చైన డబ్బులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. అందుకు సంబంధించిన పత్రాలను తమ కార్యాలయంలో ఇవ్వాలని తెలిపారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 49,000 రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కామారెడ్డి నియోజకవర్గంలో రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక కామారెడ్డి నియోజకవర్గంలోనే 1,073 మందికి 6,71,03,000 రూపాయలు ఈరోజు వరకు పంపిణీ చేయడం జరిగింది. ఎవరైనా అనుకోకుండా యాక్సిడెంట్ల వల్ల కానీ అనారోగ్యం పాలై హాస్పిటళ్ళల్లో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఆర్థికంగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం నుంచి ఆర్థికంగా ఆదుకుంటారు. కాబట్టి ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్స్ డిశ్చార్జ్ అయినటువంటి 3 మాసాలకే మా కార్యాలయంలో తెచ్చిచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఈ సంక్షేమాన్ని వాడుకోవాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకునేందుకు బడ్జెట్లో కేటాయించిన 1,500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్ మాట్లాడుతూ ఆర్టీసీని ఆదుకునేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు సంస్థకు ₹1 కూడా ఇవ్వలేదని అన్నారు. ఆర్టీసీలో ఉన్న డొక్కు బస్సులను తొలగించి కొత్త బస్సులను కొనాలని కోరారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయి జీతభత్యాలు సకాలంలో చెల్లించాలని, 6 విడతల కరువు భత్యం, 2 విడతల పీఆర్సీని చెల్లించాలని కోరారు. టీఎస్ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకొని కార్మికుల సమస్యలపైన ఆర్టీసీ అభివృద్ధి కోసం ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేయడం అనేది జరుగుతుంది. నా పేరు సుద్దాల సురేష్, బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు బహుజన వర్కర్స్ యూనియన్ డిమాండ్ మొదటగా ఆర్టీసీలో కొత్త బస్సులు కొనాలి. ఎందుకంటే ఆర్టీసీ బస్సులో ఎక్కేవాళ్ళు అర్చన గిర్జన పడుగు బలైన వర్గాలకు సేవ ఇవ్వాల్సింది ఆర్టీసీ. కాబట్టి ఆర్టీసీలో బస్సులు తక్కువ ఉన్నాయి, 6,000 పైచీలకే ఉన్నాయి. కాబట్టి కొత్త బస్సులు కొనాల్సిన బాధ్యత గవర్నమెంట్పై ఉంది. కాబట్టి అది కొనాలని చెప్పి బహుజన వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. అదే మాదిరిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో పెట్టినటువంటి 1,500 కోట్లు ఇప్పటి వరకు కూడా ఆర్టీసీకి చెల్లించలేదు. వాటిని కూడా చెల్లించాలని చెప్పి బహుజన వర్కర్స్ యూనియన్ తరఫున కోరుతూ ఉన్నాము. అదే మాదిరిగా కార్మికులకు ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క రిక్రూట్మెంట్ కూడా లేదు. మరి కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఈరోజు 2 సంవత్సరాలు పెంచారు, మళ్ళీ 1 సంవత్సరం కూడా పెంచుతామంటారు. వాళ్ళలో ప్రాణం లేకుండా అయిపోయింది. ఇప్పటికే సర్వీస్ ఎక్కువైపోయి డ్యూటీలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళను 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదే మాదిరిగా వాళ్ళ రిటైర్మెంట్ చేసే కొత్త క్యాడర్ని మనము డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అది కూడా బహుజన వర్కర్స్ కోరుతుంది. అదే మాదిరిగా 2019 నుంచి 2021 జూలై వరకు 6 డిఏలు రావాలి. ఇప్పటి వరకు ఒక్క డిఏ కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఆర్టీసీ ఉంది. అదే మాదిరిగా మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డ్ అమరావతి జెడ్పీ పాఠశాల వద్ద ఈరోజు ఉదయం నుండి లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల సఖీ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శిబిరంలో 60 మందికి కంటి జనరల్ చెకప్ చేయగా కళ్ళజోడు అవసరం ఉన్న 20 మందికి కళ్ళజోడు ఇవ్వడం జరుగుతుందని, ఆపరేషన్ అవసరమైన 15 మందిని ఉచితంగా బెల్లంపల్లిలోని లయన్స్ క్లబ్ హాస్పిటల్ కు రిఫర్ చేయడం జరిగింది. ఈ యొక్క క్యాంపులో అమరావతి, శేషుపల్లి మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సద్వినియోగం పరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ జిలకర మహేష్, లయన్స్ క్లబ్ సఖీ అధ్యక్షురాలు కవిత, లయన్స్ క్లబ్ మెంబర్ మంగా, పావని, సుమ, విజయ, లక్ష్మి, అన్నపూర్ణ, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఉచిత ఐ క్యాంపు పెట్టడం జరిగింది లయన్స్ క్లబ్ సఖీ ఆధ్వర్యంలో. ఇప్పుడు ప్రస్తుతానికైతే 50 మంది వరకు ఐ చెకప్ చేయించుకున్నారు. 11 మందికి ఆపరేషన్కి రెఫర్ చేసిండ్రు. స్పెడ్స్ వరకు 24 మంది వరకు స్పెడ్స్ కావాలని రాసిండ్రు. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించడం
చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇంకా దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా చాలామంది రావాలని కోరుకుంటున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ సఖీ కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మరి 5వ వార్డ్ అమరావతి శేషపల్లికి సంబంధించి ఈరోజు మంచిర్యాల్ లయన్స్ క్లబ్ ఆఫ్ సఖీ వారి ఆధ్వర్యంలో మరి ఉచిత కంటి చెకప్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క క్యాంపులో ఇప్పటివరకు దాదాపుగా అమరావతి శేషపల్లికి ఈ సరౌండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 40 మంది ప్రజెంట్గా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చెకప్లు చేసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి అంటే ఫస్ట్ చెకప్ జనరల్ చెకప్ ఉంటుంది దీంట్లో. తర్వాత రెండోది స్పెడ్స్ గిట్ట అంటే ఏమన్నా ఇబ్బంది ఉన్నట్టయితే స్పెడ్స్ కూడా కళ్ళజోడు కూడా రాయడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా తీవ్రంగా ఉన్నట్టయితే ఆపరేషన్కు అవకాశం కల్పిస్తూ డాక్టర్ గారు చెకప్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఒకటి దీనికి సంబంధించి ఆపరేషన్కి సంబంధించి బెల్లంపల్లిలో మరి ఉచితంగానే పబ్లిక్ అందరికి కూడా చెకప్ చేసుకొని అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగానే సఖీ వారి ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఇంకా ఇదే విధంగా ఇంకా ముందు కూడా ఇలాంటి మంచి క్యాంపులు నిర్వహించి మరి అమరావతికి సంబంధించి ఆరోగ్యంగా ఉండడం కోసం ఏమైతే సింగరేణికి సంబంధించి రెఫర్ చేయడం జరుగుతూ ఉంది. అంటే సింగరేణి వరకు మేము కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది క్యాంప్ నిర్వహించాలని. అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళతో కూడా మొత్తం బాడీకి సంబంధించిన అంత చెకప్లు కూడా అతి త్వరలో మళ్ళీ అమరావతిలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు ఈ సఖీ వారు నిర్వహించిన ఈ క్యాంపుకు ఉచిత క్యాంపులో వీళ్ళందరికీ కూడా ఈరోజు క్యాంపు అవకాశం కల్పించి అమరావతిలో పెట్టడానికి సహకరించిన మంగక్క వారికి, అదేవిధంగా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ సఖీ మంచిర్యాల వారికి కూడా అందరికీ మా అమరావతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేతన్పల్లి వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్కు చెందిన డోలక్ ప్లేయర్ బూర్ల పవన్ కుమార్ 7 గంటలు నిర్విరామంగా సంగీతాన్ని వాయించినందుకు గాను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ డాక్టర్ రంగజ్యోతి, జాతీయ అంతర్జాతీయ ఏషియా రష్మి ఠాగూర్, మంచిర్యాల శాసనసభ్యులు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చేతుల మీదుగా అందుకున్నారు. పవన్ కుమార్ మాట్లాడుతూ, నన్ను ఇంత వాడిని చేసిన తల్లిదండ్రులకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, నా శ్వాస ఉన్నంత వరకు ఈ సంగీతాన్ని ఆ భగవంతుని భజనలకే ఎటువంటి రుసుములు తీసుకోకుండా అంకితం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెంట రాజయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, వెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మడుపు రాంప్రకాష్, హైటెక్ సిటీ అసోసియేషన్ అధ్యక్షులు హనుమంతరావు, వెంకటరాజ శర్మ, జిల్లా సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు వై సత్యనారాయణ, గుండేటి యోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఆమె 9కి సిద్ధం కావాలని బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అవినీతికి సంబంధించిన అన్ని అంశాలను బయటపెట్టి ప్రజలకు వివరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయనను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, జితేందర్ రెడ్డి, విజయశాంతి తదితరులు ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, హుజురాబాద్ తరహాలోనే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ గెలవాలని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా చేయాల్సింది మీరు చేయండి, ప్రభుత్వ పరంగా ఏం చేయాలో మాకు వదిలేయండి అని అన్నారు. కేంద్ర మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుందని, ఇకపై తెలంగాణలో తరచూ పర్యటిస్తానని అమిత్ షా అన్నారు. చేరికలపై దృష్టి పెట్టాలని, బీజేపీలో చేరిన వాళ్ళంతా మనవాళ్లేనని అమిత్ షా అన్నారని రాష్ట్ర నేతలు తెలిపారు. ఈ సందర్భంగా అమిత్ షా ఈటెల రాజేందర్ను ప్రత్యేకంగా అభినందించారు. వరంగల్లో నకిలీ ధృవపత్రాలను తయారు చేస్తున్న 12 మంది సభ్యుల ముఠా పట్టుబడింది. దేశంలోని వివిధ యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లతో విద్యార్థులను విదేశాలకు పంపుతున్న 9 మందిని వరంగల్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 పరారీలో ఉన్నట్లు వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మీడియాతో వెల్లడించారు. వీరి నుంచి 212 నకిలీ సర్టిఫికెట్లు, 6 ల్యాప్టాప్లు, 1 ఐప్యాడ్, 2 ప్రింటర్లు, 5 సిపియులు, 25 నకిలీ రబ్బర్ స్టాంపులు, 2 ప్రింటర్ రోలర్స్, 5 ప్రింటర్ కలర్ బాటిల్స్, లామినేషన్ మిషన్, 12 సెల్ ఫోన్లు, 10 లామినేషన్ గ్లాస్ పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులు దారా అరుణ్, ఆకుల రవి, అవినాష్, మామిడి శ్రీకాంత్, ఆరందుల మహేష్, మీర్జా అఖ్తర్ అలీబేగ్, మాదిశెట్టి సచిన్, చీదాల సలోని అలియాస్ రాధా, పోగుల సుధాకర్ రెడ్డి, మామిడి స్వాతిలను అరెస్ట్ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ i2 TV.